నమస్తే ఫ్రెండ్స్. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు సరిగ్గా వెజిటేబుల్స్ తినట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి. కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు. 1/2 kg స్వీట్ పొటాటోస్ తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్లో ఉప్పేసి వీటిని సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ స్వీట్ పొటాటోస్ అన్నిటికీ పీల్ తీసి ఉంచుకోవాలి. ఇవి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికితే మంచిగా పీల్ వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా పీల్ అంతా తీసి ఉంచుకోవాలి. తర్వాత ఈ రెసిపీలోకి మనం క్యారెట్, బ్రోకలీ, సొరకాయ, బీట్రూట్ ఈ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాము. అలానే ఉడికించుకుని పీల్ తీసుకున్న ఈ పొటాటోస్ని ఇలా మనము స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా గ్రైండ్ చేసిన క్యారెట్ ఇందులో యాడ్ చేయాలి. అలానే బ్రోకలీ కూడా చాలా సన్నగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీలో వేయకూడదు, మనం దీన్ని తురుముకోవాలి. సన్నగా తురుముకొని ఇందులో వేసుకోవాలి. అలానే బీట్రూట్ కూడా ఇలా సన్నగా తురుముకొని ఇది కూడా యాడ్ చేయాలి. అలానే ఇందులో సొరకాయ కూడా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఒక 2 ఆనియన్స్ కూడా ఇందులో సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలి. తగినంత ఉప్పు, అలానే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసి అందులో కారంకి తగ్గినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పేసి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఇవన్నీ బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మనం మళ్ళీ వాటర్ వేసే పని లేదు. ఈ వెజిటేబుల్స్లో నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతుంది. సో మనం కొంచెం కూడా అసలు వాటర్ యాడ్ చేయకూడదు. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఇందులో బటర్ యాడ్ చేసి మనం చేసుకున్న దాన్ని ఇలా టిక్కీస్ లాగా రౌండ్గా మనకు నచ్చినంత సైజులో చేసి ఈ విధంగా ఇటువైపు అటువైపు తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలి. ఈ టిక్కీస్ చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీవే. బ్రోకలీ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్, సొరకాయ, ఆనియన్ అన్నీ కూడా హెల్తీ ఫుడ్డే. సో పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. కొంచెం కెచప్తో వాళ్ళకి పెట్టామంటే చక్కగా తినేస్తారు. అలానే పెద్దవాళ్ళు అయితే వీటిని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కళ్ళకి చాలా హెల్తీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.